శివలాల్ మహారాజ్ గారు. ఈ శివలాల్ మహారాజ్ గారు దేశంలో ఈరోజు 12 కోట్ల మంది, వాళ్ళు రాజస్థాన్లో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, గొప్పవాళ్ళుగా ఉన్నా, పేదవాళ్ళుగా ఉన్నా, భాష ఒకటే, సంస్కృతి ఒకటే, సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకునే సందర్భంగా అధికారికంగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు గోపాల్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, మీ పూర్సింగ్ నాయక్ గారు బయట ఉన్నట్టున్నది, నరసింహారెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ లంబాడా జాతి అంటే చిన్న జాతి, పేదోళ్ళ బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం. పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ అంతటా పేదవాళ్ళం కాదు మనం. చిన్నవాళ్ళమే కావచ్చు కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం. ఒకనాడు విదేశీయులు మొఘల్ చక్రవర్తులు ఈ దేశం మీద దాడి చేసి మన స్త్రీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని విధ్వంసం చేస్తున్న నాడు లొంగిపోని జాతి, వెన్ను చూపని జాతి లంబాడా జాతి అనే విషయంలో మర్చిపోవచ్చు. ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి. ఇవాళ పౌరుషానికి, సాహసానికి ఇవాళ ఒక 600 కుటుంబాల దేవాలయం అంటారు. ఇట్లా అనేక తండాలుగా రెక్కల కష్టాలు నమ్ముకొని బతికే జాతిగా ఇక్కడ ఉన్నాం. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిండ్రు, ఇవాళ ఎట్లా ఉన్నారు? ఇవాళకి కూడా వేసుకున్న గుడిసె కరెంట్ రాదని, వేసుకున్న గ్రామానికి ఇది లేదు అది లేదని చెప్పి గురిపించి పెట్టడం అవమానం ఉండొచ్చు కాక, చాలా విలువైన భూమి, 2 లక్షల గజం చొప్పున పోయే భూమి 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. కరెంట్ వచ్చింది, నల్లా వచ్చింది, ఓటర్ హక్కు వచ్చింది, కానీ మీరు వెళ్ళిపోవాలి అని బుకాయించినాడు. నేను ఆనాడు మా మిత్రుడు రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్సీగా ఉండే, ఇద్దరం పోయి బిడ్డ మా గుడిసెను కూల్చేసే ప్రయత్నం చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి నిలవరించి ఇవాటికి ఆ కాలనీ అట్టు నిలబెట్టి చేస్తున్నారు. అదే పద్ధతిలో ఈ హైదరాబాద్ నగరంలో అనేక లంబాడా తండాల రూపంలో వెలిసిన, కాలనీ రూపంలో వెలిసినటువంటి అనేక తండాలకు, అనేక కాలనీలకు ఇవాళ అండగా ఉండి వీళ్ళ గుడిసెలు పీకేద్దని చెప్పి ఎట్లా కొట్టాడో మాకెరక. మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు, చెట్ల పక్క పంట ఉన్నాయని, గవర్నమెంట్ భూములలో ఉన్నాయని, అసైన్మెంట్ భూములలో ఉన్నాయని 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నాం మనం. ఒక తరం కష్టపడితే ఒక గుడిసె నిలబడుతుంది, ఒక తరం కష్టపడితే ఒక స్లాబ్ నిలబడుతుంది. మన జీవిత ఆశయం అది. కూడు, గుడ్డ, నీడ మొదల బతకాలంటే ఇంత తిండి కావాలి, ఆ తర్వాత మనుషులం కాబట్టి ఇంత గుడ్డ కావాలి, ఆ తదుపరి కావాల్సింది చచ్చిపోతే శవం, అనాథ శవం కావద్దంటే కిరాయి ఇళ్లలో ఉంటే శవం తీసుకురానియరు కాబట్టి, రోడ్ల మీదనే వేసుకోవాలి కాబట్టి, శ్మశాన వాటికే తీసుకుపోవాలి కాబట్టి
ఇలా ఆ అనాథ జాతి కావద్దని, అనాథ మనిషి కావద్దని చెప్పి సొంత ఇల్లు కావాలని చెప్పి ఇలా గుడి నిర్మించుకున్నాడు. అట్లాంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టి చరిత్ర ఏందో మీ కళ్ళ ముందు కదలుతుంది. కాబట్టి మా కర్తవ్యం ఏందో, మా ధర్మం ఏందో, మేము ఎవరి వైపు ఉన్నానో మాకు తెలిసేవాళ్ళం కాబట్టి అని చెప్పినాం. ఇలా అదే పద్ధతిలో 7 నెలలు 8 నెలలుగా ఇవాళ మీ పక్షాన ఉన్నాం. తప్పకుండా ఎక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో, దుఃఖం ఉంటుందో, ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ నాలాంటి వాడిని మీ వెంట ఉంటా అని చెప్పి మీకు మాట ఇచ్చిన ఉంటా అని చెప్పి